అస్సలం వాలేకుమ్. హాయ్ హలో అందరికీ. వెల్కమ్ టు మామ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఈరోజు రెసిపీ చికెన్ మక్రోనియా చూసేద్దామా. ముందుగా బౌల్ పెట్టుకొని అందులో ఉప్పు అలాగే నూనె వేసి ఆ వాటర్ని కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత మక్రోనియా ఇందులో వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అప్పుడులోగా మనం ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ బాయిల్ అయిపోయిన మక్రోనియా తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు ఆనియన్స్, నేను ఇక్కడ ఒక ఆనియన్ ఒక టమాటా తీసుకున్నాను, కట్ చేసి సన్నగా పెట్టుకుందాం. అలాగే ఈ రెసిపీ వచ్చేసి మా ఇంట్లో చాలా చాలా ఇష్టం మా పిల్లలకైతే. మీరు కూడా ఒకసారి ఎప్పుడులాగా కాకుండా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మా కోయిటోళ్ళు కూడా తిన్నారండి, చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది అన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కడాయి పెట్టి ముందుగా ఆయిల్ వేసి అందులో చికెన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని నీట్గా క్లీన్ చేసి దాంట్లో పసుపు, కారం, బ్లాక్ పెప్పర్ వేసి మిక్స్ చేసి ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. అలాగే పక్కన ఇంకో కడాయి పెట్టి అందులో నూనె వేసి బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారా, బిర్యానీ ఆకు అలాగే ఇలాచి, లవంగ అన్నీ వేసి ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా ఇక్కడ పక్కన ఫ్రై అవుతుంది. అలాగే ఈ ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత పసుపు, గరం మసాలా, అలాగే ధనియాల పొడి, సాల్ట్, మనం కారం అన్నీ మసాలాస్ ఇందులో వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కారం కొద్దిగా వేసుకున్నాను, మీకు స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి బాగా కొద్దిగా ఉడకనిచ్చి అందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మక్రోనియా ఇందులో వేసేసి బాగా కలిపేయాలి. అలాగే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా నా స్టైల్లో ఈ మక్రోనియా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ like and comment Mom's Kitchen and Fashion. Thank you for watching.